కాకుండా జైత్యాల కొట్టుబడి వేసారు. ఒక్క వాళ్ళకంటూ కూడా ఇంకోళ్ళకి రాలి వాళ్ళు దొరక అన్ని కులాలు అన్ని మతాలు 104 బూతులు జైత్యాల చుట్టుంటాయి. ఒక్క దాంట్లో కూడా నాకంటే కొట్టరాల పెద్ద పెద్ద దొరక అన్నతాడ నాకంటే తక్కువనే జైత్యాల చుట్టుపక్కల. ఇక్కడ తప్పేసేందుకు నేనేం బాధపడతలేదని మీకు అర్థమైంది కదా. ఇవాళ వచ్చినా ఇవన్నీ చేస్తున్నట్టు ఇన్ని ₹1 కోటి ఇచ్చిన ఎటు చూసినా సీసీ రోడ్లు చేసాం, గ్రామ పంచాయతీ చేసాం, మనం మళ్ళీ ఇక్కడ చేసుకుంటాం. అన్ని విషయాలలో రేపటి నాడు దవాఖాన కూడా కట్టిస్తా. స్కూల్ది నాకు బాగా బాధ ఉన్నది, మన ఎస్టీ స్కూల్ది. అది కూడా నేను బాగా తిరుగుతున్నా, తప్పకుండా చేస్తాను. ఇంతకుముందు పెట్టాను ధనిక రాష్ట్రం పోయి అప్పుల రాష్ట్రం ఉన్నదానికే లేదు. ఎవరు చేసింది ఏంటంటే ఇక మళ్ళీ వాళ్ళు దాటినాక తెప్పదలు చేసినట్టు నేను తిట్టద్దు, ఎందుకంటే అంతకుముందు అటే ఉంటుంది. ఇప్పుడు పనులు కావాలని ఇటు వచ్చినాం, ఎవడు ఏమన్నా కూడా వచ్చినాం. ఎందుకంటే అందరూ చేసేటి అంతకుముందు మాది కత్తని మేము చేస్తామని చెప్పి ఎంతమందిని గుంజుకోలేదా. శ్రీనివాస్ యాదవ్ దగ్గర పెడితే దయాకర్ రావు దానిక, సత్యేంద్రారెడ్డి దగ్గర పెడితే సుధీర్ రెడ్డి దానిక, వన వెంకటేశ్వర దానిక గుంజుకోలేదా. అటు కాంగ్రెస్కు, తెలుగుదేశంకు, వైఎస్ఆర్సీపీకి, బహుజన్ సమాజ్ పార్టీకి గెలిచిన వాళ్ళు కమ్యూనిస్టులను కూడా గుంజుకున్నారు. అందుకు మాది కథ పని చేస్తాం. గతని రేవంత్ రెడ్డి గారిని తాతో ఉంటే పని చేస్తా అన్నాడు, సార్తో ఉంటున్నా పని చేస్తున్నాడు. జై తెలంగాణ. ఏమున్నా గిత రత్నాకరరావు గారి టైంలో లిఫ్ట్లను నేను ఖరాబ్ అయితే రిపేర్ చేసి ఇచ్చుడే, కూలిపోతే జర మంచిగా చేస్తుండే డ్రాపులు. కొత్తగా ఏం అవసరం లేదు. అన్ని మా తాత మంత్రి ఉన్నప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి, ఆనాడు కాలువల మంత్రి, రోడ్ల మంత్రి, ట్రాన్స్పోర్ట్ మంత్రి ఉండే. మీరు గూగుల్లో కొట్టి చూడరు 73 ఎప్పుడు మంత్రి ఏదో అప్పుడే మీరు కాలువలని పాత కాలువలు. ఇప్పుడు పెద్ద వయసులు అయితే అప్పుడు పిల్లగాలు. మా రామచంద్ర కూడా తెలుసు. అప్పుడు వారు ఎంపీ ఉన్నప్పుడు నిధులు ఇస్తేనే రోడ్లు ఫామ్ చేసిన విషయం కూడా వారికి తెలుసు. కమలూరు మంగళూరు రోడ్డు గదే ఎంపీ. కాబట్టి అటువంటి చరిత్ర ఉన్న కుటుంబాలకి వచ్చిన వాళ్ళు వాడో వీడో మాట్లాడుతుంటే ఇక్కడ ఉంది యువత కూడా అప్పుడప్పుడు మీరు కూడా సోషల్ మీడియాలో అటువంటి వాళ్ళకి నేను చెప్పాలి, అరే నాయన ఏదో పట్టిద్దాలే డాక్టర్ సాబ్ ఆడ కూర్చుంటేనే బోరెడు పడినది. మా హెల్త్ డిపార్ట్మెంట్ తమ్ముడు ఇప్పుడే చెప్పాడు. కానీ ఒకసారి వచ్చినాక అన్ని కావాలంటే అబ్బాబువ్వ 2 కావాలంటే వస్తాయా. కాబట్టి నిరంతరం మీ మధ్యలో ఉంటున్నా ఉంటా అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నన్ను ఇంత మంచి గౌరవించుకున్నందుకు ధన్యవాదాలు. ముందు నా బలం కావాలంటే నా ఇంటున్న నియోజకవర్గంలో బతుకున్న వాళ్ళ పెద్ద నాయకుల ఎక్కువ మంది కంటే ముందు నేను ఇక్కడ సేవా కార్యక్రమంలో పాల్గొన్నాను. ఆనాడు ఇక్కడికి రావాలంటే భయపడే కాలంలో ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎస్పీ ఉన్నప్పుడు, మత్సూర్ రెడ్డి గారు ఓఎస్డీ ఉన్నప్పుడు సైకిల్ మోటార్ మీద వచ్చారు. ఇక్కడ రత్నాకరరావు గారు మంత్రి గారు అప్పటికి శాసనసభ్యులు. ఇక్కడే స్కూల్లో జిల్లాలోని అత్యంత చివరి గ్రామం గంగోటకు అని చెప్పి హెల్త్ క్యాంపు ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేశారు. అప్పుడు ఒక డాక్టర్గా, ఇంతకుముందు మా హెల్త్ డిపార్ట్మెంట్ తమ్ముడు చెప్పినట్టు ఒక డాక్టర్గా ఆనాడే వచ్చి ఇక్కడ సేవలు అందించిన అవకాశం నాకు కల్పించానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. రాజకీయాలు ఉంటాయి పోతాయి, కానీ రాజకీయాలకు వచ్చి అంతవరకు 10-12 నేను చెప్పేది 30 ఏళ్ళ కింద ముచ్చటే చెప్తాను. 30 కాదు 35 ఏళ్ళ కింద ఆత్మకూరు తండాలు కావచ్చు, ఏం గడ్రపేట తండాలలో కావచ్చు సేవా కార్యక్రమాలు చేసాం. దాంట్లో ఈ మంగళ ఒకటి. అప్పుడు లక్ష్మీ వీళ్ళంతా యువకులు. అప్పుడు పెద్దలు రామచంద్రరావు గారు కూడా ఉండి చాలా కొద్ది మందే ఉంటారు. మాకు ఈ గంగరాజవాస వాళ్ళు కొద్ది మందే ఉంటారు. ఇక ఇప్పుడు మాట్లాడేటోళ్ళు అప్పుడు ఈ పక్కకు రాలేదు. జైతాల కూర్చొని రోజు మాట్లాడే పెద్ద పెద్ద లీడర్లు. అప్పటికెళ్ళి ఉన్నాం, చేసాం. తర్వాత రాజకీయాలకు వచ్చి కొద్దోట్లతో ఓడిపోయినాం. జైత్యాల్లో అప్పుడు కూడా నాకే ఓట్లు వేసారు, పడ్డాల్లో కూడా ఓడిపోయినప్పుడు. కానీ దూరం గ్రామాలలో రకరకాల పుకార్లు పుట్టించి ఇక పాపం అంతకుముందు ఓడిపోయినట్టు ఒకసారి వారేసారు. అయిపోయి నడుతూ ఉంటుంది. అయినా నేను ఇంకా రాలేదు. ఓ సిమెంట్ రోడ్ మంజూరు అయిందంటే అప్పటికి రాజకీయాలకు రాలే. లక్ష్మణరావు గారు తండ్రి జనార్దనరావు సార్ అప్పుడు బతుకుడు మాట చెప్పాడు, ఆ ముద్రా సంఘం వాళ్ళు ఊరికి అడుగుతుంది అక్కడ ఇక్కడ ఉన్నారు ఆ ముద్రాజు ఎవరైనా వాళ్ళకి చెప్పు రోడ్ వేయించండి. ఆ కాలంలో రామచంద్రరావు చెప్పి 5 లక్షల రూపాయలు రోడ్ వేయించేసి అప్పుడు గారు చెప్తున్నారు ఈసారి ఖచ్చితంగా మనం గ్రామ పంచాయతీ బంగ్లా కూడా కట్టిద్దాం
నిధులు కూడా మంజూరు చేద్దామని చెప్తారు, చేద్దామని చెప్పి తెలియజేస్తారు. అట్లనే మన కలెక్టర్ గారు శరత్ గారు ఉండ్రి, ఇప్పుడు మా సర్పంచ్ ప్రభాకర్ కావచ్చు, గిరిజనులు, మా తుడుదెబ్బ, మా జిల్లా అధ్యక్షుడు, మా మారుతన్నాడు అందరు మొన్న కూడా పోయి కూర్చొని వచ్చిన సార్ మీరు ఆనే పని చేస్తే మనకి 25-26 తండాలు ఉన్నాయి, గోండు గూడాలు ఉన్నాయి, నాయకప్ గూడాలు ఉన్నాయి. నా వంతుగా మొన్న వేసినప్పుడు ఇల్లు కావాలన్నప్పుడు సరంగాపూర్లో నాయకప్ గూడమే పెట్టిన, మొదటి ఇల్లు కట్టే దాంట్లో ఇక్కడ సిద్ధమైన గూడమే పెట్టిన. కానీ ఇక్కడ సీసీ రోడ్లు అవన్నీ కావాలి, రోడ్లు కావాలని చెప్పి, అట్లనే మన స్కూల్ కూడా మంచిగా లేదు, సంఘ బిల్డింగ్ మంచిగా లేదని చెప్పి చెప్పడం జరిగింది. తప్పకుండా ఆ నిధులు కూడా మంజూరు అవుతాయని చెప్పి కూడా మరొకసారి సందర్భంగా తెలియజేస్తున్నాను. దాంతో పాటుగా ఇక్కడ మన గోండు వాళ్ళకి చుట్టాలు బాగుంటారు కాబట్టి జగన్నాథ్పూర్, గోండుగూడెం, నాయకగూడెం కొద్దిగా రోడ్ లేదు, అది కూడా 18 లక్షలతో తప్పకుండా అతి త్వరలోనే మంజూరు అవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. మరి ఈ గ్రామానికి వచ్చేసరికి మన లిఫ్ట్ పాడేయండి, సోదరుడు నరేందర్ కావచ్చు, మన రైతు నాయకులు అందరూ అడిగారు, లిఫ్ట్ మంచిగా చేసుకున్నాం, రోడ్లు మంచిగా చేసుకున్నాం. గతంలో కూడా ఇంతకుముందు కాలువ చెప్పారు, రాజకీయాలలో గెలుస్తాం పోతాం, కానీ మీరందరూ కూడా నన్ను ఆహ్వానించారు, పల్లె నిద్ర చేసినాం, సందు తిరిగినాం, దాంట్లో ఇంతకుముందు చెప్పిన కాలువ కూడా తిరిగినాం. ఆ 3 ఏళ్ల కింద లక్ష్మీనారాయణ సారు డిఆర్డిఓ పీడీ ఉన్నప్పుడు సార్ చేయించినాం. నేను మళ్ళీ కూడా కోరుతా ఉన్నా మా గౌరవ ఎంపీడీఓ గారిని, ప్రత్యేకంగా ఈజీఎస్లో గుట్టల పండి పోవడు కాదు, కాలువలు చేయించండి, చివరి వరకు నీళ్ళు వచ్చేలా చూడండి అని చెప్పి మళ్ళొక్కసారి కోరుతా ఉన్నా. ఎందుకంటే ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి, మన కల్లపల్లికి కావచ్చు, చెర్లపల్లికి కావచ్చు, మన మంగళ, కమ్మనూరు ఈ గ్రామాలకు నీళ్లు రావాలంటే చిత్రవేణిగూడెంలో కూడా చిన్న కాలువ ఉంటుంది, తలధర్మారం ఉంటుంది, పొరవాయిలో కొన్ని ఉంటాయి. తప్పకుండా కాలువలు పూర్తి చేసేది ఏంటంటే ఎప్పుడో రాజకీయాలకు కాదు, ఆనాడు రాజకీయాల్లో లేనినాడు 30-35 ఏళ్ళ కింద మా మహిళా అక్కయ్యలు ఉన్నారు, అప్పుడు వచ్చి ఇక్కడ క్యాంపు పెట్టినా అని చెప్పి తెలియజేస్తున్నారు. రావడానికే భయపడుతున్నారు మంగళకు. అప్పుడు వచ్చి ఇక్కడ డాక్టర్లందరూ తీసుకొచ్చి పెద్ద ఎత్తున క్యాంపు పెట్టినప్పుడు రత్నాకరరావు గారు ఉండి వారు కూడా వచ్చారు, పెద్ద పోలీసు అధికారులు వచ్చారు, ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు. మరి ఆ ఫోటోలు ఎక్కడైనా మరి ఉండేవో లేవో సరంగాపూర్ స్టేషన్లో అన్నైనా ఉండొచ్చు. మరి మంజూరు వచ్చింది, అది మంజూరు వచ్చింది. రంగసాగర్ మంగళ రోడ్డు మంజూరు వచ్చింది. టెండర్ కూడా అయింది. కొద్ది వెనుకన ఉందో తప్పకుండా అవుతుంది. కాంట్రాక్టర్ కూడా వచ్చింది. కాంట్రాక్టర్ల పేర్లు ఇక్కడ నేను చెప్పడద్దు, ఏ చిన్న యువకుడు ఉన్నాడు తను చెప్తాడు, కొత్తగా వచ్చాడు, తప్పక చేయిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి గుడికి 20 లక్షల రోడ్డు పూర్తయింది. ఒకసారి రోడ్డు చూద్దాం. ఆ తర్వాత ఎస్సీ కాలనీకి 20 లక్షలు మంజూరు చేసాం. అతి త్వరలోనే మన ఎస్సీ కాలనీలో కూడా రోడ్లు వేయించుకుందాం. మిగతా వాళ్ళు వేసేవాళ్ళు కూడా ఉన్నాం. ఇప్పుడు నా ఎలక్షన్ లేవు, ఇంకా బాగా రోజులు ఉన్నాయి. కానీ మీరందరూ నాకు ఇట్లా అండగా ఉంటే ఈ 3.5 ఏళ్ళు ముఖ్యమంత్రి గారు సహకారం తీసుకొని తప్పకుండా మన ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, చివరగా ముగించే ముందు రోలవాగు ప్రాజెక్టుకు ఈ ప్రభుత్వం వచ్చినాక ఏం చేసిందని నీలో మాట్లాడతారు. మండల నాయకులు అందరూ ఉన్నారు వినాలకు. ఈ ప్రభుత్వం వచ్చినాక ఇప్పటికే మళ్ళొక్క 20 కోట్ల రూపాయలు కూడా కాంట్రాక్టర్ చెల్లించినాం. ఒక్కనే కాదు, ఇంకా ఒకప్పుడు 20 కోట్లతో బ్రిడ్జ్ అంతా చెప్పుకున్నారు. దానికి నిధులు సరిపోయే పరిస్థితి లేదు, ఇంకా పెరిగింది ఖర్చు. అది కూడా తర్వాత ఇస్తామని చెప్పి రివైజ్ ఎస్టిమేట్ కూడా చేసాం. ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా దాదాపు దగ్గరకు వచ్చింది. జాగ కూడా వేరే కాడ ఇచ్చేది వచ్చింది. షెటర్లు పెట్టాలి, అది చేసే కార్యక్రమం వర్క్ నడుతుందా, అది కూడా తప్పక జరుగుతుంది. మొన్న కూడా నేను మంత్రి గారికి కూడా కలిసి వచ్చిన చెప్పి సందర్భం మొన్న కూడా పోయి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఈ మధ్య కాలంలో కలిసి ఒక మాట చెప్పిన, సార్ నేను నీ దగ్గర గూగుకి రాను, నాకు కాలువలతో బాగా పని లేదు. ఆనాడు ఎస్ఆర్ఎస్పీకి వెళ్ళి మొదలు పెడితే నీ మంగిల దాకా కాలువలు తవ్వినాడు మా తాతనే మంత్రి అని చెప్పిన. చొక్కారావు గారే కాలువల మంత్రి ఉన్నది. అట్లా అన్ని సంఘాలకు చేసినాం, వచ్చినాం. ఒకనాడు ఎలక్షన్ల టైంలో చెప్పడం యువకులు కాడ గ్రామ పంచాయతీ కాడ గుడి విషయంలో మాట్లాడి ఇవాళ 20 లక్షల రూపాయల రోడ్ వేయించిన వాళ్ళ గుడికి అని చెప్పి సందర్భంగా మరి అట్లనే రోడ్డు కూడా పోయినసారి 5 ఏళ్ల క్రితం జరిగిన ఎలక్షన్లో నాకు ప్రతి పోలింగ్ బూత్లో మెజార్టీ వచ్చింది. 254 ఉంటాయి, 252 వచ్చినాయి. పల్లెటూర్లలో రాంగోన బూత్ అంటే ఒక కింద కోటి కూడా 10-15 రోడ్లు తక్కువ వచ్చింది. కానీ ఎప్పుడు కూడా అట్లా అనుకోలేదు. అరే మనకు ఎన్నో తండాలైనాయి, ఇది కాలేదు,
రెండోసారి మళ్ళీ గెలిచినాక నాకు బాగా ఓట్లు తక్కువ వచ్చినా కానీ బరాబర్ చేయాలి అని చెప్పి చేయడం జరిగిందని చెప్పినట్టు ఇక్కడ మంగళ గ్రామానికి అటు రామచంద్రన్న గారి ఆధ్వర్యంలో ఒక మంచి గోదాం కావచ్చు, అంతకుముందే గ్రామ పంచాయతీ కావచ్చు, అంగన్వాడీ బిల్డింగ్, ఇవన్నీ కూడా చేసుకుంటూ వచ్చినాం ఒకటి. ఇది నియోజకవర్గంలో అత్యంత చివరి గ్రామం. ఎంత చివరి గ్రామం అయినా కానీ నిరంతరం మనం వస్తున్నాం, అన్ని రకాల పనులు చేసుకుంటూ పోతున్నాం. ఏమన్నా కొద్దిగా పనులు పెండింగ్ ఉంటే ఎప్పుడు కూడా అవి సాధ్యం కావు. నన్ను అడిగిన ఇక్కడ యాదవులు కూడా బాగుంటారు, మా శంకరన్నగిన. మరి మేమందరం కూడా 4 ఊర్లకు వెళ్ళి గుళ్ళకేతమ్మ కోతాం, మరి పండుగ అవుతుంది, మాకు లైట్లు కావాలన్నారు. ఈడి కాడికి మీరు ఇచ్చిన అవకాశంతో లైట్లు కూడా పెట్టి ఇచ్చిన అని చెప్పి మరి ఇవన్నీ కూడా మీరు అందరూ కూడా గుండెలో పెట్టుకొని ఈరోజు నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేస్తా ఉన్నాం. ఒకనాడు ధనిక రాష్ట్రం అని చెప్పుకున్నది ఇలా మనం అప్పుల రాష్ట్రంలోకి వచ్చినాం. అనుకునే పైసలు లేవు, కానీ అన్ని పైసలతోటే పనులు ఉన్నాయి. ఇలా గ్రామ పంచాయతీ చేసేందుకు పెద్ద బాగా పైసలు అవసరం ఉండదు. ఇందిరానగర్ గ్రామ పంచాయతీ చేసిన బాగా పైసలు అవసరం ఉండదు. ఏదో ఉన్న సెక్రటరీని అడ్జస్ట్ చేసుకొని మన అధికారులతో చేసుకోవచ్చు. ఇవాళ పోయి జిల్లాలో ఎక్కడ కాకుండా మన నియోజకవర్గంలో ఒకటి దళితులకే స్పెషల్గా గ్రామ పంచాయతీ, ఇవాళ గోండుగాలకు మనం గ్రామ పంచాయతీ చేసుకున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఇట్లా జగిత్యాలలో కూడా చాలా సమస్యలు ఉండే. పేదవాళ్ళే 5,000 ఇళ్ళు కట్టినాం. 5,000 ఇళ్ళ ఎక్కడో ఉండే, దాన్ని కూడా మేము జగిత్యాల కలుపుతున్నాం. అంటే ముఖ్యమంత్రితో దగ్గర ఉంటే ఎన్నో పనులు డబ్బుకు సంబంధించిన కూడా చాలా అవుతుంటాయి. డబ్బు కూడా కొంత వస్తూ ఉంటుంది, ఉన్నంతలో ఎక్కువ తెచ్చుకుంటాం మనం, మంచిగా ఉంటుంది. అందుకని చెప్పి ఉన్నప్పుడు కొన్ని విమర్శలు చూస్తున్నాం. సోషల్ మీడియాలో ఇంతకుముందు తీశారు, అజ్జే ఇజ్జే అని చెప్పి ఆలీలు మాట్లాడారు. ఇవాళ మా ఆడబిడ్డలు తిలకం దిద్ది, మా గోండు సోదరులు కావచ్చు, మా దప్పులు కొట్టి మా దళితులు కావచ్చు, యాదవులు, అన్ని వర్గాల మా రైతన్నలు అందరూ కూడా విద్యావంతులు, కులాలకు అతీతంగా అందరూ మతాలకు అతీతంగా వచ్చి నన్ను ఆహ్వానించి స్వాగతించారు. మీ అందరికీ ధన్యవాదాలు మరొకసారి.